సో టీబీఆర్ఎస్ తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ. సో జూన్ 2న ముహూర్తం ఖరారు. లైట్ బ్లూ కలర్తో పార్టీ జెండా. సామాజిక తెలంగాణే ఎజెండా. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని ప్రచారం. రైతు, బీసీ, మహిళా, యువత ఓటు బ్యాంకులే లక్ష్యం. ఇక కవిత ఇంటి దగ్గర ఫ్లెక్సీల్లో కేసీఆర్ ఫోటో మాయం. అన్న కేటీఆర్తో విభేదాలే అసలు కారణాలా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి, సో టీబీఆర్ఎస్ అని చెప్పేసి ఈ విధంగా ఒక పార్టీ పెడతారు. దానికి పార్టీకి సంబంధించిన నీలి రంగు కూడా అంతా ఫిక్స్ అయిపోయిందని చెప్పి చాలా గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే మన రీసెంట్గా ఎయిర్పోర్ట్లోకి వచ్చినప్పుడు కూడా సో బీఆర్ఎస్ పార్టీ కండువ ఒక్కటి కనిపించలే, అన్ని జాగృతి కండువాలు, నీలి కండువాలు కనిపించినాయి చాలా వరకు. అండ్ అలాగే కవిత ఇంటికాడ ఉన్న ఫ్లెక్సీలలో కూడా కేసీఆర్ ఫోటో మాయమైందంట. సో కాబట్టి కవిత త్వరలోనే కొత్త పార్టీ పెడుతుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది జూన్ 2. సో ఆ రోజు ఈ పార్టీకి సంబంధించి ఈ పార్టీకి సంబంధించి ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి కూడా రాజకీయ వర్గాలు కూడా చాలా పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతూ ఉంది. సో చూడడం ఏం జరుగుతుందో. సో కవిత సెంట్రిక్గా రాజకీయం హాట్ టాపిక్గా మారిన కేటీఆర్ కమెంట్స్. రేవంత్ కోవట్లో బీఆర్ఎస్లో ఉన్నారని వ్యాఖ్య. పార్టీలో కోవట్లు పక్కన పెట్టాలన్న కవిత. ఇక ఇంతకీ ఎవరికి కోవట్లు? ఇరువుల కామెంట్లో రాష్ట్రంలో రాజకీయ వేడి. కేసీఆర్ జోక్యం చేసుకుంటారా, వదిలేస్తారా? ఆమె మళ్ళీ మీడియా ముందుకు వస్తారా, అధినేతతో కలుస్తారా లేదా అనేది కూడా చాలా ఉత్కంఠంగా మారింది. ఇక ఎమ్మెల్సీ కవిత త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావాన్ని పురస్కరించుకొని పార్టీలను ప్రకటిస్తారని, సామాజిక తెలంగాణ అంశాన్ని స్పష్టంగా కనిపించేలా పార్టీ జెండాలో ఉండనుందని అని చెప్పేసి అది లైట్ బ్లూ కలర్లో ఉంటుందని సమాచారం. ఇక కవిత అమెరికా పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జాగృతి శ్రేణులు, బీసీ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికిన బ్యానర్లో కవిత ఫోటో తప్ప ఎవరి ఫోటోలు కనిపించలేదు. దీంతో పార్టీ పెడుతున్నారని ప్రచారం కూడా చాలా బలం చేకూరినట్లు అయింది. ఇక పార్టీ పేరు ముహూర్తం ఫిక్స్. ఇక సామాజిక తెలంగాణ అంశంతో కవిత ముందుకు సాగుతున్నారని, అదే అంశంలో కొత్త పార్టీ శ్రీకారం చుట్టబోతున్నారని గట్టిగా ప్రచారం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర జూన్ 2 ఆవిర్భవించిన విషయం తెలిసింది. అదే రోజు పార్టీ ప్రకటించబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. ఇక టీబీఆర్ఎస్ అని నామకరణం చేస్తారని, ఆ పార్టీలో బహుజన పదం ఉండేలా రూపకల్పన చేసినట్టు సమాచారం. ఇక తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి టీబీఆర్ఎస్ అని ప్రకటించే ఛాన్స్. అయితే ఒకవేళ ఇక్కడ ప్రకటిస్తే ఎట్లుంటుంది, ప్రకటించకపోతే ఎట్లుంటుంది? ప్రకటించకపోతే యథావిధిగా బీఆర్ఎస్లో పోతారు. కానీ కవిత మాత్రం టీబీఆర్ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని చెప్పేసి. సో ఈ పార్టీ పేరుతో బయటకు వస్తామని ప్రజలు అడుగుతారు. గత 10 ఏళ్ళుగా నువ్వు అధికారంలో మీ నాన్నకు అడగలేదా? మీ 10 ఏళ్ళుగా లేని సడన్గా గుర్తు బీసీల పైన కావచ్చు, బహుజనుల మీద ప్రేమ ఎట్లా గుర్తొచ్చింది అని చెప్పేసి ఒక్కసారిగా అడిగే ఛాన్స్ కూడా చాలా వరకు కనిపిస్తూ ఉంది. సో చూడము ఈ పార్టీకి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది. ఎందుకంటే పార్టీ పెట్టడం అనేది ఆశామాషి కాదు, పెట్టినాక నెలలో దొక్కుకోవడం అవన్నీ కూడా సో చాలా వరకు నడుస్తూ ఉన్నాయి రాజకీయ వర్గాల్లో. సో చూడాలి ఎట్లా జరుగుతుందో. ఇక కేటీఆర్ టార్గెట్ చేసుకుని ఇంట్లో కుంపటితో కేటీఆర్ సతమతం. కవిత ఎపిసోడ్ను డైవర్ట్ చేసేందుకే సీఎంపై విమర్శలు. భవిష్యత్ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన మాట్లాడారు. ఇక దయ్యాల స్కామ్లపై సిబిఐ ఎంక్వైరీ. సో బీజేపీ బీఆర్ఎస్ డైవర్ట్ పాలిటిక్స్. కవిత చెప్పిన దయ్యాలు దోపిడీదారులు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన వ్యాఖ్యలు చేశారు. అండ్ ఇటు సామా రామ్మోహన్ రెడ్డి. కవిత సస్పెండ్, నేడో రేపు అధికారిక ప్రకటన. సంతోష్కు పార్టీ ప్రెసిడెంట్ పోస్టు. కేటీఆర్, సంతోష్, హరీష్ రావు దయ్యాలు. మీడియా కమిటీ చైర్పర్సన్ సామా రామ్మోహన్ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈడీ ఇప్పుడు పవిత్రమా? సో 10 ఏళ్ల దయాల్లా తెలంగాణలో పీడించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించారు. ఇక బీఆర్ఎస్పై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం. సో ఇట్లా కంప్లీట్గా దొరికింది ఛాన్స్ అని చెప్పేసి ఇక అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఇప్పుడు గడ్డు కాలం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే హరీష్ రావు ఒక పక్కన పోతారని చెప్పేసి, అండ్ కేటీఆర్ ఒక పక్కన, అలాగే కవిత ఒక పక్కన. సో ఇవన్నిటి మధ్యలో కేసీఆర్ సైలెంట్, గులాబీ బాస్ సైలెన్స్. సో ఇవన్నీ కూడా చాలా వరకు రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కినాయి. సో చూడాలి, మనం ముందు చూడాలి. ఇంకో గట్టిగా కొడితే ఇంకో 3 నెలల్లో తెలిసిపోతుంది. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి. సో ఈ 3 నెలల్లో ఏదో ఒక గట్టి పరిణామం మాత్రం తెలుస్తుంది.